హిందూ పంచాంగం ప్రకారం అచల సప్తమి లేదా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు సూర్యభగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున సూర్యనారాయణ్ణి పూజించడం వల్ల 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా రథసప్తమి వేళ పూజా విధానము, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అదితిదేవి దంపతులకు సూర్యుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4, 2025 ఉదయం 7:56 సప్తమి ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 5 తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యోదయ సమయం 6:36 కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందుకే ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమిని జరుపుకుంటారు. రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి. నువ్వులు, బెల్లం కలిపి సూర్యభగవానుణ్ణి పూజించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పద్మపురాణం ప్రకారం సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్తాండాయ నమః అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎంతో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. యదా జన్మ కృతం పాపం మయా జన్మసు తన్మీరోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఏతజ్ఞమకృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చయే పునః సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి.